నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఏపీలో మళ్లీ కరోనా కలకలం ఆందోళన రేపుతోంది. కేసులు పెరగటం వెనుక అసలు కారణమేంటి? కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం? ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో కరోనా మళ్లీ చర్చకు రావడంతో అందరిలోనూ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి భయం వేస్తుంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన రోజులు, లాక్డౌన్లు, ఆసుపత్రుల వద్ద కనిపించిన భయానక దృశ్యాలు, ఆక్సిజన్ కోసం పడిన ఇబ్బందులు ఇవన్నీ ప్రజల మనసుల్లో ఇంకా చెరిగిపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్య నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే, భయపడొద్దు, కానీ నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరగా ఒక్క రోజులోనే 7 కొత్త కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కేసులు నమోదవ్వగా గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా కొత్త కేసులు గుర్తించారు. ఇంకా ఎక్కువ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ కేసుల్లో కొన్ని ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా నిర్ధారణ కావడం. పూణేలోని వైరాలజీ ప్రయోగశాలలో చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కడప జిల్లాకు చెందిన నమూనాల్లో RF5 గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అయితే RF5 పేరు కొత్తగా ఉండటంతో ప్రజల్లో భయం పెరుగుతోంది. కానీ వైద్య నిపుణులు చెబుతున్నది మాత్రం భిన్నంగా ఉంది. RF5 వేరియంట్ కూడా ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఉప వేరియంట్ మాత్రమే. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది మునుపటి ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే మరింత ప్రమాదకరమని చెప్పే ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్రత్యేక అత్యవసర హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ వేరియంట్ లక్షణాలు కూడా చాలా వరకు సాధారణ వైరల్ జ్వరంలానే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, స్వల్ప జ్వరం, శరీర నొప్పులు, అలసట, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మందిలో ఇవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. అయితే ప్రశ్న ఒకటే, కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణ మార్పులు, చల్లటి వాతావరణం, మూసివేసిన ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపటం, వైరస్ లో సహజ సిద్ధంగా జరిగే చిన్న చిన్న మార్పులు ఇందుకు కారణమవుతున్నాయి. సింగపూర్తో పాటు ఆగ్నేషియా దేశాల్లో కూడా RF5 కేసులు నమోదవుతుండటంతో భారతదేశంలో కూడా పర్యవేక్షణ పెంచారు. మరోవైపు రాష్ట్రంలో 4 కరోనా సంబంధిత మరణాలు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరోగ్య శాఖ వివరణ ప్రకారం మరణించిన వారిలో చాలా మందికి ఇప్పటికే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రతి కరోనా కేసు ప్రాణాపాయమే అని భావించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించడం, ఆసుపత్రులను సిద్ధంగా ఉంచడం, ప్రత్యేక కోవిడ్ వార్డులను సిద్ధం చేయడం, అవసరమైన టెస్టింగ్ కిట్లు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైద్య నిపుణులు చెబుతున్న అసలు విషయం ఏమిటంటే భయం వైరస్ కంటే ఎక్కువ నష్టం చేస్తుంది. సాధారణ జలుబు వచ్చినప్పుడు ఎలా విశ్రాంతి తీసుకుంటామో అలాగే కరోనా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మి భయపడకూడదు. ఎవరికి ఎక్కువ జాగ్రత్త అవసరం అంటే వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరికి స్వల్ప లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా సులభమైనవే. రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, అనారోగ్యంగా ఉంటే ఇతరులకు దూరంగా ఉండటం, సరిపడా నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పూర్తిగా అంతరించిపోలేదు. అలాగే ప్రతి కొత్త వేరియంట్ కూడా ప్రమాదకరమని చెప్పలేం. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఉండటం సహజ ప్రక్రియ. అందుకే అప్రమత్తత అవసరం, కానీ అనవసర భయం అవసరం లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వైద్య సమాచారం ప్రకారం RF5 వల్ల భయాందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ఎందుకంటే కరోనా మనకు నేర్పిన అతిపెద్ద పాఠం ఒక్కటే, వ్యాధిని తేలికగా తీసుకోవడం ప్రమాదం. వ్యాధి పేరుకే భయపడటం కూడా ప్రమాదమే. అప్రమత్తత, వ్యక్తిగత పరిశుభ్రత, సమయానికి వైద్య సలహా, ఇవే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉత్తమ రక్షణ.